నమస్తే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మనం ఏప్రిల్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మాసంలో 3 ముఖ్యమైన విషయాలని. ఒకటి, ఈ ఏప్రిల్ మంత్లో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవేంటంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు ఈ ఏప్రిల్ మంత్లో మారుతూ ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ 15 డేస్ చైత్ర మాసము, తర్వాత 15 డేస్ వైశాఖ మాసంతో కూడుకొని ఉంది. ఇందులో ఒక విశేషం ఇంకొకటి ఏమంటే, మనకి 19వ తారీఖున మనకి వైశాఖ మాసము శుద్ధ తృతీయ రోజున ఆ రోజున మనకి 19వ తారీఖున అక్షయ తృతీయ పండగ ఆ రోజు మనకు జరుగుతూ ఉందండి. ఇది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఒక ఉదక కుంభదానం అంటే నథింగ్ బట్ అంటే వాటర్ బాటిల్ అని మనం అనుకోవచ్చు. కుంభం అంటే ఒక చెంబు లాంటిది కానీ, పాత్ర లాంటిది కానీ మనకి పూజా షాపులో అమ్ముతూ ఉంటారన్నమాట. అలాంటి చెంబు లాంటిది, ఇత్తడిది కానీ, రాగిది కానీ తీసుకొని దాని నిండా నీళ్లు పోసి అందులో కొంచెం ఏదైనా జీలకర్ర కానివ్వండి, లేదంటే సుగంధభరిత యాలకులు కానీ వేసేసి, ఒక చిన్న స్వీట్ కానివ్వండి, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కనేసి ఆ నీటిని అలా దానం చేయటాన్ని ఉదక కుంభదానం అంటారు. మనకి శ్రీరామనవమికి పానకం వడపప్పు పంచడంలో కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అలా గనక నీళ్లు గనక పంచి ఇవ్వగలిగితే చాలా లాభప్రదంగా ఉంటుంది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే ఉదక కుంభదానం అది పర్టికులర్గా మనకి పౌర్ణమి తర్వాత, వైశాఖ మాసం ఎప్పుడైతే అమావాస్య తర్వాత అమావాస్య తర్వాత మనకి వైశాఖ మాసం వస్తుంది. ఈ వైశాఖ మాసం ఇలా గనక చేయగలిగితే ఎంతో పుణ్యప్రదము, ఎంతో శుభప్రదము, అందరికీ విపరీతంగా ధనము ధాన్యము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. చక్కగా దీన్ని చేసుకొని పెద్దవాళ్ళకి కనుక దానం చేయగలిగితే, పండితోత్తములకు కానీ, బ్రాహ్మణులకు కానీ, వేద పండితులకు కానీ అలా ఒక ఉదక కుంభాన్ని కనుక దానం చేయగలిగితే, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే గురుబలం విపరీతంగా పెరిగి ధనము ధాన్యము సంతానము సమృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఏప్రిల్ మంత్లో ఉన్న ఈ ముఖ్యమైన విశేషాలు, పండగలు మీరు తెలుసుకున్నారు కాబట్టి తగు విధమైన మీరు రెమెడీస్ లాగా చేసుకుంటే అంతా బాగుంటుందండి. అందరూ చక్కగా ఉండాలని, ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. ఏప్రిల్ మంత్లో మిథున రాశి వారికి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు కనుక చూస్తే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూస్తే వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా ఈ మిథున రాశిలో ఉంటారు. ఈ మాసంలో 4 యొక్క గ్రహాలు మారుతూ ఉన్నాయి. అవి సూర్యుడు, కుజుడు, వీళ్ళిద్దరితో పాటు బుధుడు, శుక్రుడు కూడా మారుతూ ఉన్నారు. 2వ తారీఖు, 14వ తారీఖు, 11వ తారీఖు, 19వ తారీఖు శుక్రుడితో కూడా మారుతూ ఉన్నారన్నమాట. ఇలా ఈ యొక్క 4 గ్రహాలు మారుతూ ఉండటంతో ఎలా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అని మనం తెలుసుకుంటే, ఇందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం మన మహర్షులు ఇచ్చిన ఒక పద్ధతి ప్రకారం చూస్తే వీళ్ళకి క్రియాఫలం అంటే ఈ రాశి వాళ్ళకి సూర్యుడి వల్ల చాలా చక్కగా అనుకున్న పనులన్నీ చక్కగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి చాలా బెస్ట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. పర్టికులర్గా వ్యాపార విషయంలో చాలా బాగుంటుంది. బిజినెస్తో పాటు ఉద్యోగంలో చాలా బాగుంటుందని మీరు గమనించాలి. తర్వాత విత్త లాభం, అనుకున్న పనులన్నింటిని చక్కగా మిగించుకుంటూ ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సౌఖ్యం, శేష సౌఖ్యం, అర్ధ ప్రాప్తి, ఓవరాల్గా కంఫర్టబుల్గా ఉంటుంది, ధనంగా ఉంటుంది. అయితే కుజుడు మాత్రం 10వ స్థానంలో ఉండటంతో పనిలో లేదంటే ప్రొఫెషన్లో చాలా ఎక్కువగా ప్రెషర్ ఉంటుందని మీరు గమనించాలి. మనకి వీళ్ళకి 10వ స్థానంలో లేదంటే 11వ స్థానంలో అంటే ఫస్ట్ 15 రోజులు వచ్చేటప్పుడు 10వ స్థానంలో ఉండి తర్వాత 11వ స్థానంలో సూర్యుడు ఉండటంతో ఎలా ఉంటుంది? మన మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే, అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తిచ్చ ఏకాదశగే రవి అని చెప్తారు. అంటే 11వ స్థానంలో రవి ఉండటం వల్ల ఏమవుతుంది? ధనం ప్రకారంగా బాగుంటుంది. స్వకులాచార వాళ్ళ యొక్క పద్ధతులు, ఇంటికి సంబంధించిన విధి విధానాలు, వాళ్ళ కులం ప్రకారం చక్కగా వస్తున్న వాటిలో పార్టీల్లోనూ ఫంక్షన్స్లోనూ మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉత్సాహవంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి భోజనాలు చేస్తూ నిత్య మాధుర్య భుక్తిచ్చ అని చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఈ టైంలో కుజుని యొక్క ప్రభావంతో 10వ స్థానంలో కుజుడు ఉండటంతో నిత్య క్లేశ, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం,
దశమస్తే ధారాసుతే భవేత్ అంటారు. అంటే ఉద్యోగంలో వీళ్ళకి బాగా హడావుడిగా ఉండటం, ఇటు అటు తిరగటము, తర్వాత భోజనాన్ని అనేది టయానికి చేయకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి సపరేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి. వీటితో పాటు శుక్రుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటంతో ఇది కొంచెం మిక్స్డ్గా ఉండే పాయింట్ అని మనం గమనించాలి. ఏ విధంగా అంటే వీళ్ళకి కృష్యాది సర్వ విఘ్నం చ, అంటే ఏదైనా కనుక ఎఫర్ట్ పెడితే దాంట్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహాభయం, ఏదో భయంగా కొలిపే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ ఆటంకాలతో కలిపి కూడి చక్కగా ముగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గమనించాలి. తర్వాత భార్యాభర్తల మధ్య కొంచెం సపరేషన్ వచ్చే గొడవ వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలతోటి ఇన్కేస్ స్త్రీలైతే పురుషులతోటి కొంచెం భేదాభిప్రాయాలు ఉండే అవకాశం ఉందని గమనించాలి. మనకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో మృగశిర నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. అయితే వీళ్ళకి అనుకున్న పనులు కాకుండా శారీరకంగా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి విపరీతంగా భయం గొలిపే పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందని గమనించాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు అనుకున్న పనులు కాకుండా కొంచెం ఆటంకాలతో కలిసి కూడుకొని పనులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. పునర్వసు వాళ్ళకి క్షేమంగా ఉంటారు. పరవాసము అంటే ఫారిన్ వెళ్ళటము, అవుట్ స్టేషన్కి వెళ్ళటము, లేదంటే టూర్లు, లాంగ్ ట్రిప్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు దేహ పీడనం, శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ చేసుకుంటున్న పాటు అతిగా భయపడే అవకాశం ఎక్కువ ఉంటుందని మీరు గమనించాలి. అయితే ఈ నక్షత్రాల్లో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా వీళ్ళకి సుఖనాశనం, అంటే అప్పటిదాకా కంఫర్టబుల్గా ఏదైనా ఉంటే ఇంట్లో ఏసీలు పని చేయకపోవటం, లేదంటే కార్లు పని చేయకపోవటం, లేదంటే వీళ్ళకి కంఫర్టబుల్ లగ్జరీగా ఉండే వాతావరణం నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఇంకా కొన్ని ఎక్కువగా చెప్పాలంటే ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్ పర్టికులర్గా చెస్ట్ పట్టుకున్నట్టు ఉండటం, గ్యాస్ట్రైటిస్ రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి స్టంట్స్ అవన్నీ వేసుకొని ఉంటే అలాంటి వాళ్ళు కొంచెం హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవటం చాలా ముఖ్యము. ఈ టైంలో ఎండలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా ఫుడ్ కాకుండా కొంచెం ఆల్టర్నేటివ్ ఫుడ్, ఓవర్ హీట్ కాకుండా, ఓవర్ డైజెషన్ ఈ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే విధంగా డైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు శుక్రవారం పూట చక్కగా అమ్మవారికి సంబంధించిన ఎనీ స్తోత్రం తీసుకోవటం, తులసి చెట్టును రెగ్యులర్గా పూజించడంతో పాటు కందులు 1 కేజీ దానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటము, లేదా జంట నాగులు కనుక పూజ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. వీటితో పాటుగా ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఈ రాశి వారికి కనుక చూసుకుంటే ఎవరైనా బహుముఖ ఆదాయము, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికైనా కనుక కావాలి అనుకుంటే వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం చాలా ముఖ్యం. ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమం ద్వారా మీకు ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ఎవరికైనా జాబులో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే, కార్యజయం లేకుండా ఆటంకాలు కలుగుతూ ఉంటే మన్యు పాశుపత అభిషేకము చేయించుకుంటే వీళ్ళకి కార్యజయం వచ్చేసి జాబులో చాలా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతేకాకుండా భార్యాభర్తలు ఎవరైనా కనుక ఇబ్బందుల్లో ఉంటే, వాళ్ళ మధ్య సరైన అవగాహన లేక ఒకళ్ళతో ఒకళ్ళు కనుక ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళ మధ్య అన్యోన్యత పెరగటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, వీటితో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది. ఇవి చేసుకుంటే భార్యాభర్తల మధ్య వాళ్ళ జాతకంలో ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తొలగిపోయి అన్యోన్యత పెరిగి చాలా చక్కగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా కొంతమందికి విపరీతమైన శత్రుబాధ ఉండటము, లేదంటే రాహు దశ నడవటం వల్ల వాళ్ళకి విపరీతమైన మానసిక టెన్షన్లు, వేదనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా యక్షరాక్షస పీడలు అంటారు. ఇలాంటి వాటికి మీరు చక్కగా నవదుర్గా హోమము, చండీ హోమం కనుక చేయించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, అది హెల్త్ కానివ్వండి, ఇంకొకటి కానీ, మీ ఏజ్ పర్టికులర్గా 35-40 సంవత్సరాల మధ్యలో ఉండి లైఫ్లో కెరియర్లో అప్పటిదాకా చాలా చక్కగా దూసుకొని వచ్చేసి ఈ ఏజ్లో మీకు అరౌండ్ 40 అటు 5 ప్లస్ ఆర్ మైనస్ 4-5 ఇయర్స్ ఉండి కెరియర్లో కనుక బ్రేక్ వచ్చినట్లయితే, ఆగిపోయారు, స్టాగ్నెంటెడ్ అయ్యారు, గ్రోత్ లేదని మీకు కనుక అనిపించేస్తే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టైంలో మీకు చాలా వరకు ఉన్న శాపాలు, లేదంటే గ్రహ యొక్క దోషాలు అడ్డం పడి మీ గ్రోత్ని
ఎదగకుండా ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి సమస్య ఉన్నా ఒకసారి ఈ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకొని తగు పరిష్కారాలు, తర్వాత పరిహారాలు చేసుకుంటే లైఫ్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.